భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సిపిఐ హిందూపురం కార్యదర్శి కన్షెట్టిపల్లి వినోద్ కుమార్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత పట్ల ఈ దేశానికి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే అమిత్ షా గారు తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి అదేవిధంగా ప్రతి ఒక్క జీవికి హక్కులను హరిస్తున్నటువంటి వారికి హక్కులు హరించకూడదని చెప్పి భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి గురించి కూడా పొందుపరిచి అంబేద్కర్ అందరివాడు కొందరివాడు కాదని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకుంటున్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయంటే ఈరోజు ఖచ్చితంగా ఆ హక్కులను మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ గారంటే గిట్టినటువంటి ఈ ప్రభుత్వం అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలని స్వయాన హోంమంత్రి అమిత్ షా గారు చేయడం చాలా సిగ్గుచేటు. వెంటనే దేశ ప్రజలకి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పట్ల మాట్లాడినటువంటి వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఎవరో దేవుళ్ళు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే దేవుడు అని చెప్పి ఆయన్ని కొలచాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి రోజు పూజలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం. ఎవరో పిల్లలు అందుకు కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి పేదవాడు ఎవడైతే గతంలో అవమానాలని భరించి మనిషిని మంచిగా చూడుకున్నటువంటి మనవాదపు సిద్ధాంతాన్ని బద్దలు కొట్టి మద్రాసులో తగలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మనవాదపు సిద్ధాంతాలను నేడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల నిర్దాక్షిణ్యంగా రుద్దాల్చినటువంటి ప్రయత్నం చేస్తున్నది. వెంటనే దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి ఏదైతే తమ మనవాదపు సిద్ధాంతాలని ఈరోజు ప్రజల్లో చెప్పించడానికి అంబేద్కర్ గారిని పలచన చేసే విధంగా ఈరోజు భారత పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడారని చెప్పి కూడా ఈరోజు మేము భావిస్తున్నాం. అంబేద్కర్ గారు ఈరోజు 145 కోట్ల మంది ప్రజలకి ఈరోజు ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి ఈరోజు పూజలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏడో కొన్ని వీధుల్లోనే కాదు ప్రతి వీధిలోనా పూజించాల్సినటువంటి చిత్రపటమే ఈ అంబేద్కర్ గారు అని చెప్పి ఈరోజు మేము గట్టిగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా కావచ్చు, ఎంతటి రాజకీయ నాయకులైనా కావచ్చు, అంబేద్కర్ గారి జోలికి వస్తే చూస్తూ ఊరికే ఉండబోమో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి తగినటువంటి గుణపాఠాన్ని చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా